హే హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ టీఎస్కే. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆల్రెడీ తమిళనాడు చూసింటారు. అదే సంగమేశ్వరం వెళ్తున్నాను. సంగమేశ్వరం మునగక ముందుకు ఎలా ఉందో చూపించాను, మునిన తర్వాత ఎలా ఉందని చూపిద్దామని వచ్చేసాను. ఈ రోడ్ కొత్తపల్లి నుంచి సంగమేశ్వరం వెళ్ళే రోడ్డు. అండ్ మెయిన్లీ ఎంత ఫుల్ అయిపోయిందంటే చాలా మునిగిపోయింది, అంత ఫుల్ అయింది. ఇప్పుడు మీకు విజువల్ చూపిస్తాను చూడండి. చూడండి, ఇంకా గుడి దగ్గరికి వెళ్ళే రూట్లో ఇది, ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాక అక్కడ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఒక పక్క కొండ, ఇంకో పక్క కృష్ణానది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఒకసారి పైనుంచి లొకేషన్ సూపర్ ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఈ టెంపుల్కి వెళ్ళే రూటు, ఇలాగే మన తెలంగాణకి వెళ్ళే రూట్ ఇది. ఒకసారి పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను. పైనుంచి విజువల్స్ చాలా బాగుంటాయి. ఇది రీసెంట్గా వేసారు రోడ్డు. రీసెంట్గా అంటే కొన్ని నెలల కిందట. అంతకుముందు మన ఆఫ్ రోడ్ లెక్క ఉంటుండే, ఆఫ్ రోడ్ ఫీల్ వస్తుంది. కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, మీ అవతల సైడ్ ఏమంటారంటే ఏం లేదంటారు, కింద పూరా స్లోపు డైరెక్ట్ కృష్ణానదిలోకి వెళ్తారు. ఇంకా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ వచ్చాను, అయినా పర్లేదు, చాలా బాగుంది. చున్నిక లొకేషన్స్. ఇక్కడ వరకే రోడ్డు ఉంది, ఇక్కడ నుంచి ఇంకా ఆఫ్ రోడ్డు. చూడండి, ఇదంతా ఆఫ్ రోడ్డు. ఒక్కసారి ఇక్కడ వెహికల్ ఆపుకొని ఒకసారి విజువల్ చూద్దాము. ఒక్కసారి చూడండి విజువల్స్. అది చూడండి, మధ్యలో ఐలాండ్ లెక్క ఉంటుంది. ఇది పైనుంచి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదంతా అక్కడి నుంచి అదంతా తెలంగాణ కిందకి వస్తుంది. అది తెలంగాణలో ఒక ఊరు, అదంతా తెలంగాణలో ఒక ఊరు. ఈ వీడియో పార్ట్ 1 కంటిన్యూషన్గా పార్ట్ 2 కిందికి. మ్యాక్సిమం సంగమేశ్వరం యొక్క డీటెయిల్స్ పార్ట్ 1లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ సంగమేశ్వరం టెంపుల్ రావాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరూ ఆత్మకూరు సెంటర్ పాయింట్, మన నంద్యాల డిస్టిక్ కిందకి వస్తుంది. అండ్ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ సోమశిల, కొల్లాపురం అలా నుంచి రావాలి. కానీ ఎటువంటి రోడ్ ఫెసిలిటీ లేదు, ఓన్లీ బోట్ ద్వారా రావాలి. ఒకసారి చూపిస్తాను. ఇంకా దగ్గరికి వచ్చాను, తెలంగాణ నుంచి ఏ సైడ్ నుంచి వస్తారనేసి. ఇదిగోండి మనకు కనపడేది సోమశిల. అక్కడ నుంచి బోట్ ఫెసిలిటీతో ఇలా వస్తుందండి. ఆ కొండలు, ఆ ఊరు, ఆ విలేజ్ అంతా తెలంగాణ కిందకి వస్తుంది. తెలంగాణ నుంచి అంటే ఓన్లీ బోట్ ద్వారా మాత్రం రావాలా. ఆ ఉన్న విలేజ్ నుంచి సంగమేశ్వరానికి బోట్ జర్నీ ఉంటుంది. అండ్ ఒకసారి విజువల్స్ చూపిస్తాను. మన సంగమేశ్వరం నుంచి ఆ సోమశిల నుంచి సంగమేశ్వరానికి బోట్ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి విజువల్స్ చూపిస్తాను, చూడండి.
అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టాప్ లొకేషన్ నుంచి సన్‌సెట్ అవుతుంది. ఈవినింగ్ వరకు ఉండాలనుకునే వాళ్ళు చూడండి చానా అంటే చానా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ కృష్ణా నది మధ్యలో, ఆ కొండల మధ్యలో సన్‌సెట్ సూపర్ అవుతుంది. ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండొచ్చు. ఇది టాప్ నుంచి కిందికి రిటర్న్ వెళ్ళే దారి. కొంచెం పైనుంచి ఆ సైడ్ వరకు ఆఫ్ రోడ్. ఆ నుంచి ఇంకా కిందికి వచ్చే కొద్దీ మన ఘాట్ రోడ్డు. ఇది పైన ఉన్న టెంపుల్ దగ్గర నుంచి విజువల్స్ చూడండి. చూడనీకి ఏం లేనట్టు కనిపిస్తుంది కదా! కానీ మన ఫస్ట్ పార్ట్ వీడియో చూసినోళ్ళకి తెలుస్తది. ఈ నీళ్ళల్లో ఒక టెంపుల్ ఉందనేసి. ఆ వీడియో కంపల్సరీ మిస్ అవ్వకండి. పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను. దాన్ని ఇంకా డీటెయిల్‌గా చెప్పాను. అండ్ ఇక్కడ 7 నదులు కూడా కలుస్తాయి. ఆ ఈ నదులు ఏమేమో అనేసి కూడా ఆ వీడియోలో చెప్పాను. తప్పకుండా చూడండి. ఒకవేళ తెలియకుండా సంగమేశ్వరం వచ్చిన వాళ్ళకి ఆ నదిలో ఒక టెంపుల్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. కానీ పైన ఐ కార్డ్స్‌లో ఆర్ వీడియో ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇయనీకి ట్రై చేస్తాను. అది చూస్తేనే కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అందుకే ఈ వీడియోలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ తగ్గించాను. అందులోనే లోపల టెంపుల్ ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఉంది? ఎలా ఉంది? లోపల వీడియో టెంపుల్ ఎలా ఉందని చూపించాను. జస్ట్ ఇప్పుడు ఓన్లీ పైనుంచి టాప్ నుంచి మాత్రం వీడియోస్ ఇలా వ్యూ ఇలా ఉందని చూపిస్తున్నాను అంతే. ఆ వీడియో మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయో తెలుసు కదా! శ్రీశైలం డ్యామ్. శ్రీశైలానికి వెళ్తాయి. మనం రీసెంట్‌గా శ్రీశైలం డ్యామ్ ఫుల్‌గా 10 గేట్స్ ఎత్తినది కూడా వీడియో చేశాము. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. లేకపోతే పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. బాయ్.